మాతృదేవోభ పితృదేవోభ అస్మద్గురుభ్యో నమ. శ్రీ 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 త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, భగవద్బంధులారా, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నమాట. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోవమ్మా, నువ్వు పంచకపోతే వృథాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ పంచడం నేర్చుకోవమ్మా. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి. జీవితంలో మనిషి బాగుపడాలి అంటే మనం ఏం చేస్తామో అదే తిరిగి వస్తుందాం. కాబట్టి అందరం మంచి పని చేద్దాం. మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. కానీ చెడు ఊరంతా చెప్పొస్తామండి, కానీ మంచి గురించి మనం చెప్పట్లేదండి. కాబట్టి జీవితంలో బాగుపడాలి అంటే మనిషిలో 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుందండి. దాన్ని మనం 10 మందికి చెప్పగలిగితే వాళ్ళు సంపాదించిన పుణ్యం మనకు 50, వాళ్ళకి 50 అన్నమాట. అదే వాళ్ళ చెడు గురించి చెడు మాట్లాడితే మీలో ఉన్న పాపం మొత్తం వాళ్ళకి వెళ్ళి, మీలో ఉన్న మంచితనం అంతా వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళలో ఉన్న చెడు మీలో వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అది చేయొద్దు. మనం జీవితంలో 10 మంది ఎవరైతే ఏ చేస్తున్నా కూడా 10 మంది చేస్తున్న మంచిని మనం 10 మందికి చెప్పుదాం. మంచిని మైక్లో ఇందాక చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమంలో మీతో కూర్చొని మాట్లాడే అవకాశం ఇచ్చేన్నారు. కాబట్టి ఈ ఛానల్లో ఉన్న పనిచేస్తున్న వాళ్ళందరి జీవితంలో అభివృద్ధి రావాలి. ఎవరు ఏ పని చేసినా కూడా ఒక పూజ అన్న భావనతోని శ్రద్ధగా చేయండి అన్నమాట. అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాడు వచ్చాడంట, కాశీ వెళ్దామని కాశీ తీసుకెళ్లారంట. గురుగారు చెప్పారంట, శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యా అన్నారంట. కుదరదు స్వామి అన్నారంట. ఎందుకు అని అడిగారంట. వాళ్ళిద్దరు రాలేదు అన్నారంట. వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట. మా అక్క పేరు శ్రద్ధ అండి, మా చెల్లెల పేరు భక్తి అండి, వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారండి, నేను ఒంటరిగా వచ్చాను అని. కాబట్టి ఆ శ్రద్ధాభక్తి కేవలం పేరు దగ్గర కాకుండా ఆ గురువు పట్ల, వారు చెప్తున్న మాటల పట్ల మనకు శ్రద్ధాభక్తి నిరంతరం ఉండాలి అన్నమాట. ఆ దిశగా మనం అందరం సాగుతాం. అనుకోకుండా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి వాళ్ళకి ఈ అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టం లేదంట. ఆయన కూడా పెళ్లి చూపులకు రమ్మని ఏదో ఒకటి చెప్పి ఆయన వంకబెట్టి దాన్ని తప్పించేయాలని చూశారండి. ఆ అబ్బాయి పెళ్లి చూపులకు బయలుదేరాడండి. వాళ్ళ తాతగారు అల్లారు ముద్దుగా అబ్బాయిని పెంచారంట. అడిగారంట, ఎక్కడికి వెళ్తున్నామంటే పెళ్లి చూపులకు వెళ్తున్నా అన్నారంట. నేను వస్తారా అంటే, వద్దు తాతగారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఒంటరిగా నన్ను రమ్మన్నారు. లేదురా, ఇంత అల్లారుగా ముద్దుగా పెంచాను కదరా, కనీసం ఆ కారు డిక్కీలోనే కూర్చొని వస్తా అన్నారంట. సరే అని డిక్కీలో కూర్చొని వచ్చారంట. అబ్బాయి అమ్మాయిని చూడడానికి ఇంటికి వెళ్ళాడంట. ఆ అబ్బాయి వాళ్ళ అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుందంట అండి. ఏదో ఒక కారణం చెప్పి తప్పించాలని ఆ నదిలో ఉన్న నీళ్ళని మొత్తం పాలగా మారిస్తే మా అమ్మాయిని ఇస్తామన్నారంట. అబ్బాయి సాఫ్ట్వేర్ కుర్రవాడు, బాగా చదువుకున్నవాడు, అది కుదిరేది పని కాదు అని కారులో కూర్చొని రిటర్న్ వస్తున్నాడండి. సగం రాగానే వాళ్ళ తాతగారు డిక్కీలో నుంచి అడిగారంట, ఒరే అమ్మాయిని చూసావా అని. చూశాను తాతగారు. ఏమైంది అంటే, వాళ్ళ ఇంటి ముందు ఒక నది వెళ్తుంది, దాన్ని పాలగా మార్చమని అన్నారు, అది కుదరని పని కదా అని రిటర్న్ వస్తున్నా అన్నారు. అప్పుడు తాతగారు చెప్పారంట, కారు మళ్ళీ తిప్పు అన్నారంట. ఎందుకు తాతగారు అన్నారంట. వాళ్ళకి వెళ్ళి చెప్పు, ఆ నదిలో ఉన్న నీళ్ళని మొత్తం ఖాళీ చేసి ఇచ్చేసేయి, అప్పుడు నేను పాలు నింపుతా అని చెప్పు అన్నారంట. కాబట్టి మన ఇంట్లో మన అమ్మమ్మలు కానివ్వండి, తాతలు కానివ్వండి, తల్లిదండ్రులు, వీళ్ళనందరూ గౌరవించేవాళ్ళనమాట. వాళ్ళే మన ఆస్తి అన్నమాట. మన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరులు అండి. కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్న తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు అనమాట. తల్లికి మించిన దైవం లేదు. విన్నపం అనమాట. వాళ్ళ మనం తీసుకొని వృద్ధాశ్రమంలో వేయకుండా మననే ఇంట్లోనే ఉంచి వాళ్ళే పార్వతీ పరమేశ్వరుడు భావిస్తూ వాళ్ళ సేవ చేస్తే మంచిదన్నమాట. ఆ దిశగా మనం అందరం సాగుదాం. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంట టీచర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంటండి. కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది. నేను తల దించితే నా దేశం తల దించినట్లండి. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి. నేను తలెత్తానంటే నా దేశం తల ఎట్టినట్లు అని. ఈ దేశం తలదించే పని మనం ఎప్పుడు చేయకూడదు. ఈ దేశం తలెత్తి తిరిగేలాగా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అంటే భారతీయులం. కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరంలాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా,
కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుణ్ణి కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా. కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే ఆ భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.